వాట్స్ అప్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మనము వరల్డ్స్ మోస్ట్ రిచెస్ట్ కంట్రీకి వెళ్ళబోతున్నాం. దాని పేరు మొనాకో. సో మొనాకోలో మోంటే కార్లో, నీస్ ఇలాగా కొన్ని సిటీలు, అంటే మనకి మొనాకో అనేది జస్ట్ 2.5 కిలోమీటర్ రేడియస్లో మొత్తం కంట్రీ అనేది ఉంటుంది. సో మనం ఇన్ వాక్ మొత్తం అన్ని చుట్టేయచ్చు. ఆల్మోస్ట్ ఏం అవసరం లేదు, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవి ఇవి ఏం అవసరం లేదు. అలాగే లగ్జూరియస్ కార్స్, లగ్జూరియస్ హోటల్స్, వరల్డ్స్ రిచెస్ట్ టాప్ సెలబ్రిటీస్ అంతా ఆ కంట్రీలో కొట్టించుకుంటారు అనమాట. ఏంటి వాళ్ళ లైఫ్ని. సో మా ఫ్రెండ్స్ చాలా హైప్ ఇచ్చారు. అండ్ డెలింగ్స్ నేనేమంటే, ఒకవేళ నా వాయిస్ మీకు రీసౌండ్ వస్తూ ఉంటే సారీ, నేను పెద్ద మతిమరపోడు అని చెప్పాను కదా. మిలాన్లో మెమరీ కార్డ్ మర్చిపోయినాను, డీజే ఆస్మోది. ఇప్పుడు నేను ఫోన్లో తీస్తున్నా. సో మనం ఫస్ట్ వెళ్ళి యూనిరోకి వెళ్ళి మెమరీ కార్డ్ అయితే కొనేద్దాం. మనకి చాలా ఇంపార్టెంట్ ఈరోజు. ఇప్పుడైతే బట్టలు అయితే వేసుకునేద్దాం. మంచి రిచ్ కంట్రీకి వెళ్తున్నాం కదా, మనం రిచ్ కాకపోయినా కొద్దో గొప్ప ఏదో వేసుకోవాలి. సో యా, విల్ గెట్ బ్యాక్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ సూన్. అనవట్లేదు అవన్నీ. Welcome on a journey to Milan, bringing smiles with vlogs. This is Hemu. Subscribe the channel and be the part of the family. సో ఫ్రెండ్స్, మనమైతే రెడీ అయిపోయినాం. మన డ్రెస్సు మనము అంతా రెడీ అయిపోయేసి ఇప్పుడు కెఫెటేరియా. ఎస్ వద్దు నాకు. అక్కడ బ్రెడ్ ఉంది కదా. సో ఇప్పుడైతే మనము కెఫెటేరియాకి అయితే వచ్చేసినాం రెడీ అయిపోయి. ఎందుకంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం చేయాల్సింది టిఫిన్ తినేసి రోడ్ ఎక్కేద్దాం. పక్కనే మొనాకో కూడా మనకి ఎగ్జాక్ట్లీ ఒక 2 hours పడుతుంది. సో ఒక బ్రియోష్ లాంటిది తీసుకొని తినేసి కాఫీ తాగేసి నీట్గా బయలుదేరదాం. మీన్వైల్లో మెమరీ కార్డ్ కానీ తీసుకున్నాను అనమాట. మెమరీ కార్డ్ తీసుకున్న దానికి పెద్ద పెంట పంచాయితీ అయింది. అది కానీ చూడండి, నెక్స్ట్ చూపిస్తాను. మనం యూరోనిక్స్కి అయితే వచ్చేసినాము. ఇది పెద్ద కాంప్లెక్స్ అనమాట, అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి. సో ఇక్కడ మనకు కావాల్సిన మెమరీ కార్డ్ అయితే తీసుకున్నాము, చూస్తున్నారు కదా. సో మెమరీ కార్డ్ అయితే మనం కావాల్సింది ఇంకా ఆల్రెడీ ఉంది నా దగ్గర 256 GBది. కానీ ఇది మళ్ళీ ఇంకా ఇప్పుడు మర్చిపోయాను కదా. సో ఇంకొక మెమరీ కార్డు కొని 2 మెమరీ కార్డులు పెట్టుకుంటే దేనికైనా బ్యాకప్ మంచిది. సో ఇదైతే కొనేద్దాం. ఇది రేట్ నాకు 23 euros, అంటే 23 ఇన్ ది సెన్స్ ఒక 2400 రూపీస్ అనమాట. సో యా, దీన్ని తీసుకునేద్దాం. ద మూమెంట్ హెమూ రిలీజ్ అయ్యాడు ఏమని, మేము ఆల్రెడీ సగం దూరం వచ్చేసాం. ఇది ఆస్తి, మెమరీ కార్డ్ ఆస్తిలో కొన్నట్టు చూపించాడు కదా. సో మనోడు ఏం చేశాడంటే, డీజే అయ్యడానికి మెమరీ కార్డ్, బయటకు వచ్చేసే మెమరీ కార్డ్ కావాలి. చాలా ధైర్యంగా నేను అక్కడ చెప్పాను, పైన అదే సార్, మీకు అన్నీ తెలుసు కదా. నేను ఇప్పుడు చెప్తా, ఏం జరిగిందో వాళ్ళకి చెప్తాను, మీరు డిఫైన్ చేద్దరు, ఓకేనా. సో నేను అక్కడ చెప్పా, అది సరిపోతుందా, పైన ఇంకా ఉన్న చూడు అంటే 150 MBPS మెమరీ కార్డ్ కావాలి నాకు అని చెప్పాడు. వాడికి తెలిసేమో ఆల్రెడీ అంతకుముందు కొన్నాడు కదా అని చెప్పేసి ఓకే ఫైన్ అని చెప్పేసి అన్నా. సగం దూరం వచ్చేసాం మేము పెట్రోల్కి అని చెప్పేసి వెయిట్ చేస్తే, తీరా చూస్తే ఈ మెమరీ కార్డ్ ఫిట్ అవ్వదు వాడి కెమెరాలు. సో ఇప్పుడు మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళి బిల్ అడిగాను, బిల్ ఉందా అని చెప్పేసి అడిగితే దాన్ని నలిపి అట్లీస్ట్ ఫైనల్గా పోనీ పాపం బిల్లు ఉన్నదిలే, కాకపోతే అది బిల్లు వాడు యాక్సెప్ట్ చేయగలడో లేదో నాకు తెలీదు. పోనీ మెమరీ కార్డు ChatGPTలో ఎతికాం. సరే ఏంటి తీసుకుంటారా, రిటర్న్ తీసుకుంటారా అంటే, దీన్ని ఒరిజినల్ ప్యాకింగ్లో ఉన్నానని నేను 2 ముక్కలు చేశాడు. మరి చూడాలి నెక్స్ట్ వాళ్ళు తీసుకుంటారో ఏం చేయాలో అనేది. చెప్తున్నా
కుడి చేతి కోణంలో మొనాకో ఉంటే ఆ మొనాకోకి వెళ్ళడానికి పడ్డ తిప్పలు ఎట్లా దిష్టికి వదులుతున్నాను అక్కడి నుంచి. ఒకసారి మెమరీ కార్డ్ అన్నా, ఇంకోసారి మర్చిపోయి కార్డ్ అన్నా. అది నేనే. ఇప్పుడు డీటెయిల్ లో సాగొట్టాలండి. అది తీసుకోడంటే అమ్మియాలని చెప్తారండి. కోడత పలాజోలో పద. మా బతికి ఇలాగే ఏడుస్తుంది. మనోడు ఇప్పుడు ఇదన్నా కరెక్టా కాదో చూడు. Per il sicurezza sta funzionando, loro chiedi carabinieri per non può cambiare. Funziona? Sì. Finalmente. Finalmente. Ok, good to go. Buttata No, dopo butta dentro il cestino. 50 euro. Butta qua. Dai. సో మన ఫ్రెండ్స్ అందరూ నీట్గా రెడీ చేసి అంటే మంచిగా కాఫీ తాగేసి బయలుదేరాడే. ఇంకా డైరెక్ట్గా వెళ్ళేసి వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ ఓకేనా మొనాకో వెళ్ళి దాని విశేషాలు ఏంటి, అసలు ఎందుకు అంత రిచ్, అసలు ఎందుకు వరల్డ్స్ రిచెస్ట్ కంట్రీ అంటారు, అండ్ దాంట్లో స్పెషాలిటీ ఏంటి, అండ్ ఆ కంట్రీలో ఎవరెవరు ఏమేం బెనిఫిట్స్తో ఉంటారు అనేది అంతా మాట్లాడుకుందాం. వెయిట్ అండ్ వాచ్ టిల్ ది ఎండ్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే ఫ్రాన్స్లో ఉన్నామన్నమాట. ఏంటి వీడు మొనాకో అన్నాడు వీడియో ఫస్ట్లో, ఇప్పుడు ఫ్రాన్స్ అంటున్నాడు అనుకుంటున్నారా? చెప్తా, దానికి ఒక మ్యాటర్ ఉంది. ఇప్పుడు మనము ఫ్రాన్స్లో ఎయిర్బిఎన్బి తీసుకున్నాం అనమాట. అండ్ ఎయిర్బిఎన్బి ఒకసారి చూపిస్తాను. ఎయిర్బిఎన్బి ఎలా ఉందో కమెంట్ అయితే చేయండి. ఇవి చూస్తున్నారు కదా ఎలా ఉందో అసలు ఎయిర్బిఎన్బి చూడండి. మొత్తం ఇది కొండ మీద మొత్తం వుడెన్ ప్లేవుడ్స్తో మొత్తం ఇట్లా అయితే క్రియేట్ చేస్తున్నారు. చాలా అంటే చాలా సూపర్గా ఉందన్నమాట. అండ్ మన రూమ్ అయితే ఇది. లోపలికి అయితే వెళ్దాం. సో ఇది నార్మల్ హాల్ ప్లస్ కిచెన్ లాంటిది ఇచ్చున్నారు. ఇక్కడ ఓవెను, ఇంకా టీవీ కావాల్సిందే. అండ్ ఇది సోఫా కమ్ బెడ్, ప్లస్ లోపల ఒక బెడ్రూము. అండ్ ఇక్కడ ఒక బంకర్ బెడ్ రూమ్ లాంటిది ఇచ్చున్నారనమాట. సో ఇద్దరైతే ఇక్కడ అకామిడేట్ అవ్వచ్చు, అండ్ ఇద్దరు ఇక్కడ అకామిడేట్ అవ్వచ్చు, అండ్ ఒకరు ఈ సోఫా మీద అకామిడేట్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ నుంచి బయట వ్యూ ఒకసారి చూపిస్తాను. సో ఇది ఏదైతే కనిపిస్తుందో అది మొనాకో. సో మేము ఉండేది ఫ్రాన్స్లో, అండ్ అక్కడ కింద కనిపించేది ఆ కంట్రీ మొత్తం మొనాకో. ఆ ముందర ఏదైతే కనిపిస్తుందో మీకు, అక్కడికి మేము నడుచుకొని వెళ్ళాలి.